హే గాయ్స్, వెల్కమ్ టు తిందాం రా మామ. ఎప్పటి నుంచో నేను ఒక ఆయన ఫ్యాన్ని. ఎలా అంటే ఆయన యాక్షన్, ఆయన కంటెంట్ చూసి ఆయన ఫ్యాన్. ఆయన ఎవరో కాదు, ఓంకార్ వాళ్ళ తమ్ముడు గారు అశ్విన్ గారు. మెయిన్లీ ఈ శివం బజే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ప్యూర్ వెజిటేరియన్ తింటారు అని అనుకున్నారంట. అది శివం బజీ అనే మూవీ శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కథలు అంటారు కదా, అలాంటిది ఆయన ఆజ్ఞ లేనిది నాకు ఈ కథ వచ్చి ఉండదని నా ఫీలింగ్. యాక్చువల్లీ నాన్ వెజ్ సూప్లు చాలా చూస్తాం కదా మనం. మొలంగాడు సూప్ అంటన్నా ఫస్ట్ టైం. డ్రమ్ స్టిక్ సూప్ అంటారు. డ్రమ్ స్టిక్ సూప్, అదే ఇంగ్లీష్ లో డ్రమ్ స్టిక్. యాక్చువల్లీ చిట్టుముచ్చలని కాదు, నా మొలంగాడు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తినను అంటే కొందరికి కొన్ని తినరు కదా, నేను మొలంగాడు తిన్నాను. కొరదనం బాలేదా? ములంగాడు తింటే బాగుంటాం అంటారా? ఒకసారి ట్రై చేద్దాం అన్న. మామూలే లేదు అన్న, చాలా బాగుంది. సీరియస్ గా మాట్లాడాలి. ములంగాడు తినప్పుడు సూప్ తాగడానికి వస్తుంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మన అశ్విన్ గారి నుంచి రొమాన్స్ ఎప్పుడు చూడలేము. రొమాన్స్ ఎందుకు కావాలా? మీ మార్కెట్ 100 crores వరకే ఉంటుంది మార్కెట్. 100 crores ఇంకా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చాలా ఎక్కువ చెప్తున్నాడు. అంటే 60 to 100 crores. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను చాలా చిన్నగా నెమ్మదిగా కాన్సెప్ట్ నమ్ముకొని చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. అదే పెద్ద సినిమాకి ఎందుకు అడుగు వేయట్లేదు అని నా కోరిక. నేను చాలా నాకు నెమ్మదిగా చిన్న చేసుకుంటా. ఈ పనుల్లో కనిపించలేదు. మార్కెట్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువ అంటాం. మీకున్న మార్కెట్ మీద రెమ్యునరేషన్ ఎక్కువ అంటది. ఎవరినో అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నా. నా పేరు అశ్విన్ బాబు. సరే, ఫైనల్ గా నా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది అన్న మీకు? ఇంటర్వ్యూ చేసావా నేను చేశానా? నాకు డౌట్ వస్తుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. శ్రీకాకుళంలో టికెట్ కలెక్షన్ అయితే అవుతుంది. శ్రీకాకుళం అభిమానులు చూస్తున్నారు. ఎందుకు అంటే శ్రీకాకుళంలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారన్న, చాలా మంది ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు శ్రీకాకుళం వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? హే గాయ్స్, వెల్కమ్ టు తిందాం రా మామ. ఎప్పటి నుంచో నేను ఒక ఆయన ఫ్యాన్ని. ఎలా అంటే ఆయన యాక్షన్, ఆయన కంటెంట్ చూసి ఆయన ఫ్యాన్. ఆయన ఎవరో కాదు, మన రాజుగారి గది అంటూ ఒకప్పుడు జనాల్ని ఎంతో అలరించిన మరియు చిన్నపిల్లలతో ఆటలాడించిన ఓంకార్ వాళ్ళ తమ్ముడు గారు అశ్విన్ గారు. ఆయన చాలా బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ టైంలో కూడా ఇంటర్వ్యూ చాలా లేట్ అయింది. అసలు మీకు కూడా చాలా ఇబ్బంది. శివం బజే సినిమా స్టార్టింగ్ అప్పుడు నాకు అంటే నా నెంబర్ ఎలా తీసుకున్నావు నాకు తెలియదు. ఫస్ట్ నువ్వే అడిగావు కదా అని ఐ సెడ్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్లీ చిట్టు ముత్యాలని ఒక రెస్టారెంట్ కి వచ్చాం. మెనూ కార్డ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందన్న, యూనిక్ గా. అంటే ఫోటో ఫ్రేమ్ లా ఉంది. బాగుంది, నాకు కూడా డిజైన్ నచ్చింది. ఫోటో ఫ్రేమ్ లా ఉంది. యాక్చువల్లీ ఏం కావాలో ఒకసారి ఆర్డర్ ఇచ్చుకుందాం మనం. ఏం కావాలో అని దానికన్నా వాళ్ళని అడుగుదాం, నన్ను పిలిచి ఇందులో బెస్ట్ ఏది ఉందో వాళ్ళని అడుగుదాం. ఓకే, మెయిన్లీ ఈ శివం బజే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ప్యూర్ వెజిటేరియన్ తింటారు అని అనుకున్నారంట. అది దానికి గల కారణం అంటే ఇది ఈ సినిమా కథ నా దగ్గరికి రావటమే నేను ఒక బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను నేను. శివం బజీ అనే మూవీ శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కథలు అంటారు కదా, అలాంటిది ఆయన ఆజ్ఞ లేనిది నాకు ఈ కథ వచ్చి ఉండదని నా ఫీలింగ్. ఓకే, అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అంటే ఈ కథలు ఈ సినిమా జరిగిన రోజులన్నీ తినలేదు. లాస్ట్ 1 month నుంచి ఇంకా నేను ఈ సినిమా వర్క్స్ లోనే ఉన్నాను. ఓకే, అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు తినకూడదు. అందుకే మీతో పాటు నేను కూడా వెజిటేరియన్ తింటాను. ఎందుకంటే నాన్ వెజ్. ఇక్కడ చిట్టుమిర్చాల్లో ఏది ఫేమస్ ఫుడ్? ములంకాయ సూప్ బాగుంటది సార్. ములక్కాయ సూప్. ములంకాయ సూప్ వెజ్ సూప్. స్టార్టర్స్ లో కొత్తిమీర స్టార్టర్. ఫుడ్ పన్నీర్ పలావ్. ఓకే, కాజు పలావ్. నీకు ఓకే కదా అన్నా? యాక్చువల్లీ నాన్ వెజ్ ప్రియుడు కాదు మీరు, వెజ్ తినేసావి. నన్ను ఎందుకు నేనంటే సినిమా కోసం తప్పదు. ఈరోజు సోమవారం అన్న, నువ్వు సోమవారం తినవా? వెరీ గుడ్. అయితే హరహర మహాదేవ్ అంతే. శంభో శంకర శివం బజే అంతే. ఇంకా అమ్మాయి తెచ్చేసి. యాక్చువల్లీ నాన్ వెజ్ సూప్లు చాలా చూస్తాం కదా మనం.
అవును. ములంగాడ సూప్ అంటన్నా. నేను యాక్చువల్గా ఒకసారి తాగాను, ఇక్కడ ఎలా ఉంటుందో చూసి చెప్తా. ఓకే, అసలు నేను ఎప్పుడు తాగలేదన్న ములంగాడ సూప్. చాలా చిట్టు ముత్యాల్లో ఫస్ట్ టైం అండి. డ్రమ్ స్టిక్ సూప్ అంటారు. డ్రమ్ స్టిక్ సూప్, అదే ఇంగ్లీష్ లో డ్రమ్ స్టిక్. యాక్చువల్లీ చిట్టు ముత్యాలు అని కాదు, నా ములంగాడ నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తినను అంటే కొందరికి కొన్ని తినరు కదా, నేను ములంగాడ తిన్నాను. మంచిది అది, ములంగాడ తినాలన్నారు. కొరదనం బాలేదా? ములంగాడ తింటే బాగుంటాం అంటారా? అలానేం లేదు, డ్రమ్ స్టిక్ మంచిది అంట. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం అన్న. అదిరిపోయిందిగా, మామూలే లేదు అన్న, చాలా బాగుంది. సీరియస్ గా మాట్లాడాలి. తాగుతావుగా? ములంగాడ తినప్పుడు సూప్ తాగడానికి వస్తుంటా, ఎందుకంటే చిట్టు ముత్యాలు ఓనర్ నా బెస్ట్ ఫ్రెండే. అవునా? కాబట్టి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ప్రాబ్లం లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమే అన్న, మీ కంటెంట్ కథ జోనర్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాల నుంచి. అదే ప్యాటర్న్ లో మీరు వెళ్తున్నారు, గత 10 ఏళ్ళ నుంచి కూడా అదే ప్యాటర్న్ లో ఒక మంచి కాన్సెప్ట్ మీద వెళ్తున్నారు. యాక్షన్ ఉంటది కానీ చాలా తక్కువ ఉంటది, ఎక్కువ కాన్సెప్ట్ కే మీరు ప్రాధాన్యత ఇస్తారు. దానికి గల కారణం ఏంటన్నా యాక్చువల్లీ? అంటే నేను అనుకోవటం ఏంటంటే కంటెంట్ ఈస్ ద హీరో అనుకుంటాను నేను. ఓకే, ఎవరు ఇండస్ట్రీలో మనకంటూ గుర్తింపు రావాలి అని అనుకున్నప్పుడు కంటెంట్ నే నమ్ముకోవాలి, కంటెంట్ నమ్ముకుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుందని నేను అనుకుంటాను. ఓకే, అలాగే లాస్ట్ మూవీ నాది హిడింబా మూవీ చేసినప్పుడు కూడా క్యానబల్ దాని మీద సబ్జెక్ట్ మీద చేశాను. అది క్యానబల్ సబ్జెక్ట్ కూడా నన్ను అదో డిఫరెంట్ పాయింట్, డిఫరెంట్ కంటెంట్ అని యాక్సెప్ట్ చేశారు. కాకపోతే కొంచెం దాంట్లో కొంచెం వైలెన్స్ అది ఎక్కువ ఉంటుంది, బట్ కంటెంట్ వైజ్ గా పాయింట్ వైజ్ గా నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ దాంతోపాటు ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది ఇందులో. అది మీరు చూస్తున్న టీజర్ ట్రైలర్ లో కన్నా ఇంకొక మీకు తెలియని కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అది మీ అందరికి నచ్చుతుంది. కానీ మన అశ్విన్ గారి నుంచి రొమాన్స్ ఎప్పుడు చూడలేము. రొమాన్స్ ఎందుకు కావాలా? అంటే రొమాన్స్ మూవీ లేదనే చేస్తా, అంటే మీ ఫేస్ కట్ కి అంటే కథబ్బా, నేను చెప్పట్లా రొమాన్స్ కథ ఉంది 100%, ఆ కథలో కొత్తదనం ఉంది అంటే 100% నేను చేస్తాను. అలా ఏం లేదు, కథ డైరెక్టర్లు అనుకోవాలి అయ్యా కొంచెం రొమాన్స్ అంటే ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనాలు కూడా. ఏం లేదు, కథలో మనకి అది చెయ్యాలి, సీన్స్ కి అవసరం అంటే చేస్తాం, అలాంటి కథ దొరికితే చేస్తాం. కానీ ఎప్పుడు కూడా అంటే మీ మార్కెట్ 100 crores వరకే ఉంటుంది మార్కెట్. 100 crores ఇంకా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చాలా ఎక్కువ చెప్తున్నాడు. అంటే 60 to 100 crores. లేదు, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? నేను చాలా చిన్నగా నెమ్మదిగా కాన్సెప్ట్ నమ్ముకొని చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. అదే పెద్ద సినిమాకి ఎందుకు అడుగు వేయట్లేదు అని నా కోరిక. నేను చాలా నాకు నెమ్మదిగా చిన్న చేసుకుంటా. ఈ పనుల్లో కనిపించలేదు. నాకు పెద్ద వద్దు. అంటే మనకి నమ్ముకున్న ప్రొడ్యూసర్ మనతో ఈ కథ చేయాలి అనుకుని వచ్చినప్పుడు అది ఎంత అవసరం, 30 crores 40 crores బడ్జెట్ లో మూవీ చేయాలంటే ఫస్ట్ బిఫోర్ మూవీ మనకు అంత మార్కెట్ ఉండాలి. దట్టు నన్ను నమ్మి నా ప్రొడ్యూసర్ నా మీద ఎంత పెడతారో ఆ అమౌంట్ వాళ్ళకి వెనక్కి వస్తే నాకు హ్యాపీయా అది చాలు. దట్టు నా సినిమాకి ఎవరైతే వస్తారో లేదా టీవీలో చూస్తారో ఎక్కడైనా చూసినప్పుడు అరే కంటెంట్ బాగుంది, అరే డిఫరెంట్ గా ట్రై చేశాడు అని అనుకుని వాళ్ళు సాటిస్ఫై అయితే. యాక్చువల్లీ ఇప్పుడు కంటెంట్ ఈస్ కింగ్ అని మొన్న కూడా కిరణాపురం గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో ఉన్నారు. మీ దాంట్లో కంటెంట్ అంత ఉంటది. సో ఎందుకు అంటే పాన్ ఇండియా మూవీకి వెళ్ళమని నేను అనట్లేదు, ఎందుకు ఆల్ లాంగ్వేజెస్ లో వెళ్ళాలని అనుకోవట్లేదు. ఇప్పుడు నేను హిడింబా తెలుగులో చేశాను, బట్ హిందీ డబ్డ్ అయింది, హిందీలో బాగా చూసారు. నాకు హిందీ నుంచి మంచి మంచి కాల్స్ వచ్చినాయి, యాక్చువల్ గా చాలా బాగుందని హిడింబా చూసామని. హిందీ డబ్డ్ అయిన తర్వాత మనం అనుకుంటే జరగవు. నేను ఇప్పుడు చేసిన శివన్ బజే కాన్సెప్ట్ అంతా శివలేల అంతా శివమాయ అని ఉంటది, శివుడాజ్ఞలు ఏంది ఏమైనా కథలు. అలాంటప్పుడు నేను ఆ మాటలు మాట్లాడకూడదు. ఓకే, అంత డిపెండ్స్ ఆన్ మన డెస్టినీ కదా. యాక్చువల్లీ ఇలా సూప్ తో ఆగిపోకుండా స్టార్టర్లు కూడా ఓన్లీ వెజ్, నాన్ వెజ్ లేదు. ఓకే కూల్ అన్న, ఏం పర్లేదు, ప్రాబ్లం లేదు. ఓకే కానీ యాక్చువల్లీ నేను పన్నీర్లోనే 3 types ఆఫ్ పన్నీర్స్ పట్టుకొచ్చాను అన్న. అవునా? తందూరి పన్నీర్ ఒకటి, కొత్తిమీర పన్నీర్ ఒకటి, వెజ్ హలావా ఒకటి, పన్నీర్ కబాబ్ అదేలే కబాబ్. ఏది ట్రై చేద్దాం అన్న ఫస్ట్? ఎనీథింగ్ ఇస్ ఫైన్, మీరు చెప్పండి. పన్నీరా? అశ్విన్ అంత చేత్తో వడ్డించిన
వంట నేను తింటున్నా. నాయి నార్మల్ చేతులు వేసాము మరి అంత పెద్ద అన్న అలా ఏం లేదన్నా. కానీ అన్న ఒక డౌట్ అన్నా. 2 అడుగుతాం ఇప్పుడు. 2 అడగల పర్లేదు అన్న. శివం బజే అనే సినిమాలో హైపరాది గారి క్యారెక్టర్ కి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు కదా, అంత పవర్ఫుల్ క్యారెక్టర్. సినిమా ఎక్కడ చూసావు అంటే చెప్పరా చెప్పు. ట్రైలర్ లో చూసినప్పుడు హైపరాది గారు ఉంది పాపం, అసలు వాటి షార్టే లేవు ఎక్కువ. ఉన్నాయన్నా, కానీ సినిమాలో ఉంటాడు, మీ అందరు నన్ను నవ్విస్తాడు, చాలా బాగుంటది. నేను ఫస్ట్ టైం ఆదితో కలిసి యాక్ట్ చేశాను. నాకు బ్రదర్ లాగా ఎప్పటి నుంచో కలిసి చేద్దాం అనుకుంటున్నాం, కుదరలేదు. మా ఇద్దరి మధ్య చాలా ఏళ్ళ రిలేషన్ ఉంది కానీ కథ ఎప్పుడు కుదరలా. అదే అంటే ఈ కథ ఇందులో శివం బజీలో కథ కుదిరింది. బాగా నవ్విస్తాడు మీ అందరు. బాగా నవ్విస్తాడా? ఫుల్ లెంత్ రోల్, మొత్తం సినిమా మొత్తం చాలా మంచి క్యారెక్టర్. హైపరాది. ఓకే. శివుడు అంటే ఎంత ఇష్టం అన్న? ప్రతిదీ శివుడు శివుడు అని చిన్న చిన్న కాన్సెప్ట్ ప్రతి సినిమాలో. అలా అంటే నేను అనుకోకుండా, అంటే ఈ కథ నా దగ్గర రావడం అంత శివుడాజ్ఞ అని నేను అనుకుంటా. శివుడాజ్ఞతోనే ఈ కథ వచ్చింది అనుకుంటా. అట్లాగే ఈ సినిమా డిఓపి పేరు శివేంద్ర. ఓకే. శివేంద్ర అంటే మన హనుమాన్ సినిమా చేసిన డిఓపి. ఆ తర్వాత ఈ కథ నాకు నచ్చిన తర్వాత నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు ఓంకార్. తెలుసు. కట్ చేసి ఈ సినిమా ప్రొడ్యూసర్ పేరు మహేశ్వర్ రెడ్డి గారు. అంటే అందరి పేర్లు కలిసే శివుడితోనే ఉంది. తర్వాత సినిమాల క్యారెక్టర్స్ చూసినా కూడా శకలక్ శంకర్ అని, అయ్యప్ప శర్మ గారు, మురళీ శర్మ గారు, తనిఖీల భరణి గారు చూస్తేనే ఒక శివతత్వం కనపడుతుంది. తులసమ్మ గారు అంతా అంటే చాలా పాజిటివ్ అనిపిస్తుంది అనమాట సినిమాలో. అండ్ సినిమా హీరోయిన్ దిగాంగన సూర్యవంశి, తను శివభక్తురాలు. అంటే ఎప్పుడు మెల్లో సో ఇవన్నీ ఏంటంటే నాకు చాలా పాజిటివ్ సైన్ కింద అనిపించింది. హిడిమా తర్వాత ఎలాంటి కథ చేద్దాం, ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ కథ దొరికింది. ఓకే. ఆ తర్వాత డైరెక్టర్ గారు ఏంటన్నా? అసలు డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సరిపోదు, ఎందుకంటే నాకు ఆయన పేరు అప్సర్. ఓకే. ముందు ఆయన ఒక చిన్న కాన్సెప్చువల్ సినిమా చేశారు. ఆయన ముస్లిం. ఓకే. ఒక ముస్లిం అయి ఉండి ఒక శివతత్వం మీద, శివుడి మీద ఇప్పుడు 2024లో ఒక కథ, ఒక ఎంటర్టైన్మెంట్ తో, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో, ఒక శివని మెయిన్ సెంటర్ దగ్గరగా పెట్టుకొని చేయడం అనేది నేను స్టన్. అసలు నాకు లైన్ అదే ముస్లిం అయినా శివుడు గ్రేట్ కదా, అది అసలు గ్రేట్ ఇనిషియేటివ్. హిందూ ధర్మాన్ని అంత లేపడం చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలుసుకోవడానికి కూడా నచ్చరు ముస్లిం అయినా. అలానే లేదు. ఇప్పుడు నేను లైక్ ఐఎమ్ అన్ ఇండియన్. నాకు నా వాళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరు కులాలు నాకు ఈక్వల్ గానే. అంటే కానీ అవతల వాళ్ళ దాని గురించి తెలుసుకొని మన కష్టాలు, మన ప్లానింగ్లు, మన లైఫ్ టైం సరిపోదు. అలాంటిది అవతల వాళ్ళకి గురించి అంటే మనకు కష్టమే. చాలా ఏంటో వాళ్ళ పద్ధతులు ఏంటో కొన్ని తెలుసుకుంటాం. రూట్స్ కి వెళ్ళి సబ్జెక్ట్ మీద అప్సర్ గారు ఇంత వర్క్ చేసి దాని మీద చేయడం అనేది గ్రేట్. మష్రూమ్ కూడా వేసుకుందాం అన్న, తింటూ మాట్లాడదాం. బాగుంది. నాన్ వెజ్ తినకపోయినా నాన్ వెజ్ ఫ్లేవర్ వచ్చింది. అంతా ఒకటేనా? అంతా ఓకే. అన్నయ్య గారికి మీకు ఎమోషనల్ బాండింగ్ ఉంటది. అంటే ప్రతి అన్నదమ్ముడు అనే తర్వాత ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటది, అన్ని ఉంటాయి. అవును. చిన్నప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి. అసలు ఆయన అంటే చాలా రెస్పెక్ట్. ఇప్పుడు కాదన్న, చిన్నప్పటి నుంచి కూడా. అంటే నాకు అన్నయ్యకు ఒక 4-5 years గ్యాప్ ఉంది. ఓకే. సో ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏదైనా చెప్తే కాదంటాం లేదు, అలా కొట్టుకోవటాలు అసలు లేవు. నాకు తెలిసి కొట్టుకోవటం అనేది లేదు. ఫస్ట్ నుంచి నన్ను, తమ్ముడిని స్కూల్కి ఆయనే సైకిల్ మీద తొక్కుని తీసుకెళ్ళటం. అప్పటి నుంచే ముగ్గురు అంటే ఆయన ముందు కూర్చొని నన్ను వెనక తమ్ముడు తీసుకెళ్ళటం అనేది అప్పటి నుంచి అది అలా ఉండిపోయింది మా ఇంట్లో. మా తమ్ముడు నేను చావ పట్టుకుంటాను. ఓకే. 1-2 years గ్యాప్. అది మీ బ్రదర్హుడ్ వేరు. 1-2 years గ్యాప్ ఉండేది. మీరు అదేం సినిమా రేసు గుర్రంలో బ్రదర్స్ ఆపదొస్తే ఇద్దరం ఒకటి, లేకపోతే కొట్టుకుంటాను. మేము సంక్రాంతి సినిమాలో బ్రదర్స్. సంక్రాంతి సినిమాలు అక్కడ కూడా చిన్న అవి కొట్టుకోవటం కాదు. కాదా? ఓకే. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కాదన్నా, ఇప్పుడు ఎమోషన్ అయ్యారు ఒకసారి ఒక షోలో.
అవును, అన్నయ్య గారి షోలో. అవును. ఎందుకన్నా, ఎందుకు అవ్వాలనిపించింది? ఎందుకు అవ్వాలి, ఏముంది, నువ్వెందుకు అయ్యాను అనుకుంటున్నావు? అంటే అది అలా కాదు, అంత ఎమోషన్ ఆ షోలో ఎందుకు అంత? ఆయన అడిగిన ప్రశ్నకి ఆ పాతయన్ని గుర్తొచ్చి, అంటే ఏదైనా ఉంటే నాకు చెప్పుకోవచ్చు కదా అని అడిగారు ఆయన. ఇంకా అంటే మనకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు. మనం ఏదన్నా అన్నయ్య గారికి ఏదైనా చేసి పెట్టాలనేది నా ఉద్దేశం. ఓకే, అంటే అంత మించింది. కొంచెం బాధపడ్డారు ఆ టైంలో? కొంచెం ఏంటి, చాలా బాధపడ్డాను. చాలా బాధపడ్డా. క్వశ్చన్ ఏంటంటే మనం ఏదైనా చెయ్యాలి కదా, ఆయన ఇంకా మనకి ఎంత చేస్తాడు అనేది. డూ సంథింగ్, అన్నయ్య గారికి మనం ఏదైనా చేసి పెట్టాలి, మనం ఏదైనా ఇవ్వాలి. అన్నయ్య ప్రతిది ఆయనే చూసుకుంటుంటారు కాబట్టి మనం ఏదైనా అన్నయ్య గారికి ఇవ్వాలి అనేది నాది. ఆయన ఏంటంటే నువ్వు ఒక సినిమా చేసినా 2 సినిమాలు చేసినా మంచి కాన్సెప్ట్స్ చెయ్యి, సినిమాలు చెయ్యాలని ఏదో చెయ్యొద్దు అనేది ఆయన మరీ మరీ చెప్తారు. ఓకే. సో దీని వల్ల ఏంటంటే మనకు ఉండే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ప్రొడ్యూసర్స్ తో కావచ్చు, లేదా డిస్కషన్స్ లో కావచ్చు, కొన్ని చోట్ల కావచ్చు. అలాంటప్పుడు అన్ని అన్నయ్య గారితో షేర్ చేయలేము కదా. యాక్చువల్లీ August 1 వస్తుంది శివం బజే అని సినిమా. అవును. అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆడియన్స్ ఎలా వస్తారు, క్రౌడ్ వస్తారు, జనాలు టికెట్లు ఎలా సేల్ అవుతాయని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు బేసిక్ గా ఆడియన్స్ అంటే చాలా భయం. ఓకే. నేను అసలు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పలేను. బట్ ఈసారి August 1 నా బర్త్డే కూడా ఉంది అదే రోజు. నాకు అదొక టెన్షన్ స్టార్ట్ అయింది. మామూలుగానే సినిమా చూసి వాళ్ళు ఏమంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను ఒక పాయింట్ నమ్మాను, ఆ పాయింట్ వాళ్ళకి నచ్చిద్దా నచ్చదా, ఈ టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. మనం అనుకున్నది సరిగ్గానే రీచ్ అయిందా లేదన్నది ఉంటుంది. ఇప్పుడు దాంతో పాటు ఆ రోజు ఇంక పుట్టినరోజు మన చేతి 5 ఏళ్ళే ఒకలాగుండు, నాకు నచ్చింది ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ అది సీన్స్ వైజ్ గా అనుకుంటా, బట్ కాన్సెప్ట్ అందరికి నచ్చిద్దని నేను అనుకుంటున్నా. అదైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. బట్ ఏమో ఎలాగంటారు, ఏం రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది బర్త్డే రోజు అనేది నాకు చిన్న. ఏం లేదన్నా, అంత పాజిటివ్. మీ కంటెంటే మీకు సక్సెస్ ఇస్తుంది 100%. నేను నమ్మింది చేసా, ఎలా రిసీవ్ చేసుకుంటారని ఉంటది కదా. అదే అదే అదే. యాక్చువల్లీ మనం నెక్స్ట్ హరబర కబాబ్ అన్న. అవును, ఇందులో కూడా హరహర అనే ఒక పేరు ఉంది. అవును, హరబర కబాబ్ లో శివుడు, మహాదేవ్, శంభో శంకర్. ఒకసారి ట్రై చేద్దాం. ప్రతి ఫుడ్ లో, ప్రతి దాంట్లో ఆయన లేకుండా అసలు సృష్టి లేదన్న. మనం అది అంతే. బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. CCL కి ఆల్మోస్ట్ చాలా సీజన్లు అవుతున్నాయి. క్రికెట్ అంటే ముందు అంటున్న రీజన్ ఏంటన్న అసలు? అలా క్రికెట్ అంటే ముందని కదా, క్రికెట్ అంటే ఇష్టం. ఓకే. అంటే నేనే క్రికెట్ పిచ్చి ఉన్నాను అనుకున్నాను జనరల్ గా. నాతో పాటు చాలా మంది ఉన్నారు సెలబ్రిటీల్లోనే ఉన్నారు. బేసిక్ గా క్రికెట్ అంటే ఒక గేమ్ కాదు, ఒక ఎమోషన్ అని చెప్పి మన భారతీయులు నమ్ముతారు. చాలా ఇష్టం అందరికి క్రికెట్ అంటే. అదేలే అన్న. మా సినిమా యాక్టర్స్ లోను, సినిమా టెక్నీషియన్స్ లోను, ఇందులో కూడా చాలా మంది ఉన్నారు అలాగా. సినిమా అంటే పిచ్చి, అలాగే క్రికెట్ అంటే ఇంకా పిచ్చికి స్క్వేర్ అనాలన్నమాట. అంతంత ఖర్చు అంతా స్పాన్సర్స్ వస్తారా అన్న? లేకపోతే అది విష్ణు ఇందూరి గారు CCL చేసే ఆర్గనైజర్, ఆయన చూసుకుంటారు. సైమా అవార్డ్స్ కూడా విష్ణు గారు చేస్తారు, విష్ణు అన్న. ఓకే. సో హీ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. బట్ మా తరపున ఇప్పుడు తమన్ కావచ్చు, నేను కావచ్చు, సాయి ధర్మ తేజ్ గారు కావచ్చు, లేకపోతే అఖిల్ గారు కావచ్చు, మేమందరం క్రికెట్ అంటే చాలా ఇష్టం. దాంట్లో ఏదైనా ఆ టైంలో రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ కంటా కూడా ఇప్పుడు మేము అప్పుడప్పుడు చారిటీ కోసం ఆడుతుంటాం. అది మాకు ఇంకా హ్యాపీనెస్. అది మేము ఆడిన ఒక మ్యాచ్ వల్ల ఏదన్నా హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది. అసలు తమన్ గారికి మీకు రిలేషన్ ఏందన్న? అసలు దేవుడిచ్చిన బ్రదరే నాకు. ఓకే. నేను ఇప్పుడు మా తమన్ డార్లింగ్ తమ్ము అని పిలుచుకుంటాను, కానీ ఇప్పుడు తమన్ ఎక్కడో అసలు నెక్స్ట్ వేరే స్టేజ్ లో ఉన్నాడు. బట్ తమన్ చూపించే ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే తమన్ చూపించే లవ్ కావచ్చు, తమన్ చూపించే రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళ స్టాఫ్ని చూసుకునే విధానం కావచ్చు, క్రికెట్ని ఒక గేమ్గా కాకుండా తనకు ఒక స్ట్రెస్
స్ట్రెస్ బస్ట్ గా పెట్టుకొని దాని నుంచి తను ఇంకా ఎనర్జీగా వెళ్తాడు. మార్కెట్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువ అంటాం ఇది. ఏది మీకున్న మార్కెట్ మీద రెమ్యునరేషన్ ఎక్కువ అంటది. నువ్వు ఎవరినో అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నా. నా పేరు అశ్విన్ బాబు. అశ్విన్ ఎవరో అదే అంటే నా పేరు అశ్విన్ బాబు అని తెలుసు అన్న. లాస్ట్ సినిమా ఇడింబా, ఇప్పుడు శివం బజే చేస్తున్నాను. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అంటే నువ్వు అడగాల్సిన క్వశ్చన్ వేరే హీరో. కానీ మీలో నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత కూల్గా ఉండాలో నేర్చుకోవాలి. కూల్ అంటే నేను కొన్నిసార్లు టెంపర్ అవుతాను. చిచ్చి ఏసీ వేసుకుంటే అందరం కూల్ గానే ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అలా ఏం లేదు, ఏసీ వేసారు చుట్టుముచ్చే వాళ్ళు బాగానే అలా ఏం లేదు. అంతే కూల్ గానే ఉంది కదా. వెదర్ కూల్ గానే ఉంది, నేను కూల్గా ఉండాలంటే. వాన్ ఉంది కదా, ఇంకా కూల్ అవ్వట్లేదు నువ్వు. సరే, ఫైనల్ గా నా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది అన్న మీకు? ఇంటర్వ్యూ చేసావా నేను చేశానా? నాకు డౌట్ వస్తుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏ విధంగా అనుకోండి అన్న, పర్లేదు. అలా ఏం లేదు తమ్ముడు, సరదా జోక్స్ పాటు నేను కాసేపు సరదా చిట్ చాట్ చేయడానికి వచ్చాము. అసలు ఇంటర్వ్యూ ఏముంది, నా గురించి 2 క్వశ్చన్లు అడిగో నేను చెప్పాను అంతే. మనం వచ్చి మన సినిమా ప్రమోషన్ గురించి పాయింట్ ఆఫ్ వ్యూ, శివం బజే August 1 రిలీజ్ అవుతుంది. నీ ద్వారా నీ సబ్స్క్రైబర్స్ కి, ఖచ్చితంగా నీ ఫ్యాన్స్ కి, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళకి సినిమా రీచ్ అవుతుంది. మంచి సినిమా రీచ్ అవ్వాలని నేను కూడా కోరుకున్నా. మరి నా సబ్స్క్రైబర్స్ కి చిన్న కోరిక ఉందంట అన్న. యాక్చువల్లీ నీ కంటెంట్ జనాలు చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా నేను హైదరాబాద్ లో గివ్ అవేస్ ఇచ్చానన్న. అంటే సెలబ్రిటీతో చేసేటప్పుడు కొన్ని టికెట్స్ అంటూ హైదరాబాద్ వాళ్ళకే ఇచ్చేవాడిని. యాక్చువల్లీ నా స్టార్టింగ్ ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి నా ఊరు నుంచే స్టార్ట్ అయ్యారు కదా. మీ శివం బజా నుంచి సమ్ టికెట్స్, కొన్ని టికెట్స్ శ్రీకాకుళం థియేటర్ లో నా సబ్స్క్రైబర్ కి ఎవరికైనా ఇవ్వగలరు? 200% ఇస్తా. అసలు నేను నీ సబ్స్క్రైబర్స్ లేకపోతే ఇంకోరని కాదు, నాకు ఫోన్ చేసి నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే ఫేస్బుక్ లో నా దగ్గరికి చేరి సినిమా టికెట్లు కావాలంటే అది నాకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళకైనా నేను ఫ్రీగానే. సరే, ఓకే, సమ్ 20 టికెట్స్ శ్రీకాకుళం, ఓన్లీ శ్రీకాకుళం వాళ్ళకి. శ్రీకాకుళంకి అయితే 200 ఇస్తాను. 200 టికెట్లు 200 కావాలంటే చెప్పి పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వేదన్నా ప్లాన్ చేసుకో, డెఫినెట్ గా నేను టీమ్ చెప్తాను. లేకపోతే నువ్వు నాతో, నా నెంబర్ కూడా నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు అడుగు, ఏ షోకి కావాలో నాకు మెసేజ్ చేసి నేను అక్కడ చెప్పేస్తుంది. ఓకే, డన్. శివం బజే అనే సినిమాకి శ్రీకాకుళంలో ఉన్న నా సబ్స్క్రైబర్లు, మెయిన్ సబ్స్క్రైబర్స్ అందరు శ్రీకాకుళం వాళ్ళేనా? ఎక్కువ. శ్రీకాకుళం వాళ్ళందరికి హాయ్. శ్రీకాకుళం, ఎందుకంటే నా ఊరు గురించి నేను ఎప్పుడు ప్రౌడ్ గా చెప్పుకోవాలన్నా. 100%. ఎవరు చెప్పాలి, మనం అందరం ఇండియన్స్ కాకపోతే మన ఊరు గురించి ఎప్పుడు ఎంత ప్రౌడ్ గా కూడా. కాకపోతే ఇంకోటి ఉంది, యాక్చువల్లీ చాలా మందికి అడగదాం అనుకున్నా, ఈ రోజు మీతో ఫ్రెండ్లీగా అడిగేస్తున్నా. నార్మల్ గా ప్రమోషన్స్ అంటే ఏదైనా సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు ప్రమోషన్ పార్ట్ ఎక్కడ వరకు అంటే వైజాగ్ వరకు వస్తుంది. మొన్న కల్కిలో బుజ్జి కానీ ఎవరైనా హీరోలు కానీ వైజాగ్ వరకు వస్తున్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం ప్రమోషన్ అంటే శ్రీకాకుళంలో టికెట్ కలెక్షన్ అయితే అవుతుంది, శ్రీకాకుళం అభిమానులు చూస్తున్నారు. ఎందుకు అంటే శ్రీకాకుళంలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారన్న, చాలా మంది ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు శ్రీకాకుళం వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మీరు వెళ్ళారన్నా? అంటే చెప్తున్నా, అలానే లేదబ్బా. అలా మనం ఎవరిని అంటానికి కరెక్ట్. అంటే నువ్వెందుకు వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నావు? అంటే కూడా శ్రీకాకుళంలో ఉండొచ్చు కదా. క్వశ్చన్ నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? శ్రీకాకుళంలో ఉన్నారన్నావు ఇన్ఫ్లుయెన్సర్స్, అక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఏదో ఇక్కడ ఎవరో కలవచ్చు, ఎవరినో కలవచ్చు, అందరూ ఉండే ప్లేస్, ఈజీగా కలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నన్ను కావచ్చు, లేకపోతే ఇంకో ఇప్పుడు నాకు ఫోన్ చేశాను, శ్రీకాకుళం వస్తావు ఇంటర్వ్యూ ఉందంటే నేను ఎక్కడి నుంచి వస్తాను? టైంలో రాలేను. ఇక్కడ ఉన్నావు కాబట్టి ఎంత లేట్ అయినా నన్ను నువ్వు మొదటగా అడిగావు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. ఇంత లేట్ అయినా కూడా మనం కలిసి చేస్తాం. అవునవును. శ్రీకాకుళం వరకు రావాలని నేను 2 సినిమాలకు వచ్చాను నేను శ్రీకాకుళం. ఓకే, 3వ సినిమాకి వద్దాం అనుకుని టైం కుదరక వెనక్కి వచ్చేసా. టైం అంతే. అంటే ఉన్న వాళ్ళల్లో కూడా అద్భుతమైన ప్రేక్షకులు ఉంటారు, అక్కడ అద్భుతమైన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఉత్తరాంధ్ర అంటారు, సినిమా లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఉత్తరాంధ్ర అంటారు. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కలుస్తాయి, శ్రీకాకుళం, విజయనగరం. కొత్త జిల్లాల గురించి కదా నేను చెప్తాను, పాత జిల్లా. మెయిన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా పెట్టుకొని అక్కడ కలిసి వెళ్ళిపోతారు. ఏది టైం లేకపోతే. టైం ఉంటే 100% విజయనగరం, శ్రీకాకుళం, ఇది
ఇంకా అటు పలాస అన్ని కూడా వెళ్ళేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కాలేజెస్. నా స్మాల్ రిక్వెస్ట్ అన్న, ఈసారి నుంచి మీరు ఏదైనా సినిమా చేసేటప్పుడు కొంచెం శ్రీకాకుళం వరకు వెళ్ళి తప్పకుండా అబ్బా. అయ్యో మీరు ఒక మాట చెప్తానబ్బా, మీ శ్రీకాకుళం అందరూ మరి గర్వపడేలాగా మరి మీ శ్రీకాకుళం నుంచి వచ్చిన శకలక్ శంకర్ ని రాజగిరి గది 1 లో తను తీసుకున్నారు. అవునన్న, తీసుకోవడం కాదు, ఎంత తను ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యాడో ఆ సినిమా రాజగిరి గది సినిమా కూడా తనకు అంత ప్లస్ అయింది. ఎంత ప్లస్. ఇప్పుడు నన్ను కూడా మీరు వచ్చి శ్రీకాకుళం అంటే మీరు కూడా వచ్చి చేశారు కదా, అదే చేయలేదు శ్రీకాకుళం అనే అసలు అంటే నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అన్న, అంటే 100%. అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా అక్కడ కూడా బతుకు తిరుగు కోసం చాలా మంది నువ్వు ఎవరైతే శ్రీకాకుళం సైడ్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నేను ఏం చేయగల చెప్పు, నేను అందరికి నేను ఏదన్నా చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సైడ్ అక్కడ ఉన్న శ్రీకాకుళం సైడ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కొంచెం మీకు నా ద్వారా నేను ఏం చేయగలను చెప్పండి, నేను చేసి పెడతాను. ఓకే, ఉత్తరాంధ్రలో అటు సైడ్ సినిమాకున్న అభిమానం, ఇంకా అక్కడ కథ నచ్చింది, వాళ్ళకి నచ్చింది సినిమా అంటే పెద్ద హిట్ అని అంటారు. అలా ఏం లేదు. నువ్వు ఇంత మొత్తం ఇంటర్వ్యూలో నాకు అదొక్కటే బాధాకరం. అలా ఎవ్వరు బాధాకరం చూడరు, అలా ఏమి చిన్న చూపు. మీకు దానియేటి శ్రీధర్ గారు నాకు ఐడియా లేదు. అతను ఒక ఫేమస్ డాక్టర్ అన్నమాట. అతను జనసేన పార్టీకి సంబంధించి రీసెంట్ గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని ఒక మీట్ పెట్టారనమాట. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ గ్యాదర్ చేశారు. చాలా మంది ఉంటారు కదా, ఫాలోవర్స్ అంతా ఉంటారు, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ, అందరిని పెట్టి గ్యాదర్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 450 మెంబర్స్ వచ్చారన్న. అందరూ 15K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నోళ్ళే. అండ్ రాయల్ మెక్ రమణ అని చాలా చాలా పెద్ద యూట్యూబ్ లో మంచి ఫేమ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అక్కడ కూడా పెట్టిన వల్ల వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, దానివల్ల వాళ్ళకి మార్కెట్ పెరుగుద్ది అని ఉద్దేశం. 100%. ఎవరు మార్కెట్ ఎవరు హెల్ప్ లేకుండా వాళ్ళు ఎదిగారు అంటే 100% వాళ్ళ టాలెంట్ వాళ్ళు పైకి వస్తున్నారు. ఇప్పుడు మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన కూడా అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం ఓవరాల్ నీకు సెంట్రల్ మినిస్టర్స్ లో ఉన్నదే ఇంతమంది, మరి అక్కడి నుంచి వచ్చారు. మరి అది అంటే మా అలా ఏం లేదు. నా సైడ్ నుంచి శివం బజాజ్ కూడా కొంచెం హెల్ప్ చేయాల్సిన కోరుకుంటున్నా. నేను అడుగుతున్నా శివం బజాజ్ మీరు అంతా హెల్ప్ చేయమని. ఖచ్చితంగా చేస్తారు. నేను చేసేది నేను ఎటు చేస్తాను. శ్రీకాకుళం కొంచెం ట్రిప్ వేస్తే 100% సక్సెస్ స్టోర్ కి నాకు శివం బజాజ్ మీద చాలా కాన్ఫిడెన్స్. డెఫినెట్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ స్టోర్ లో శ్రీకాకుళం గ్యారంటీ వస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు నేను చాలా రుణపడి ఉంటా. నా శ్రీకాకుళం గురించి చాలా మందికి అడగడం అనుకున్నా, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి అడిగా, అంతే. ఏమనుకోద్దు, ఫీల్ అయితే మాత్రం కొంచెం సారీ. నువ్వేంటి అసలు ఇండస్ట్రీలో కూడా కొంచెం ఎక్కడైనా మీరు హెల్ప్ చేయగలిగితే. శ్రీకాకుళం తెలీదా? శ్రీకాకుళం తెలుసు, అన్ని జరుగుతాయి. కొంచెం హెల్ప్ జరిగితే చాలన్న, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ August 1 శివం బజీ అనే సినిమా వస్తుంది, అందరూ సపోర్ట్ చేయండి, థియేటర్స్ కి వెళ్ళండి. అండ్ మనకు కూడా 100 టికెట్స్ అన్నిస్తారు. మనం శ్రీకాకుళంలో చూద్దాం, నేను కూడా వస్తా ఖచ్చితంగా. శ్రీకాకుళంలో చూస్తే ఇక్కడ చూస్తావా? నేను అన్న నా సబ్స్క్రైబర్లు అందరితో తీసుకెళ్లి శ్రీకాకుళంలో August 1 200% నీ ఇష్టం, ఎక్కడ చూసినా ఓకే పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్ గా నా సబ్స్క్రైబర్స్ కి ఏదో ఒకటి. హాయ్, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తిందాం రా మామ ఛానల్.